ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుండి రక్షించడానికి దేవుడు సంసోనును ఎంచుకున్నాడు. అతను పుట్టుకతోనే నజీరు, అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. అతని అపారమైన శక్తికి రహస్యం అతని పొడవైన జుట్టు. సంసోను తన ఒట్టి చేతులతోనే ఒక భయంకరమైన సింహాన్ని చీల్చివేశాడు. కేవలం ఒక గాడిద దవడ ఎముకతో ఏకంగా 1000 మంది శత్రువులను హతమార్చాడు. ఎంతటి కఠినమైన బంధనాలనైనా ఇట్టే తెంచేయగల మహాబలశాలి అతను. కాని దెలీలా అనే స్త్రీ ఉచ్చులోపడి తన శక్తికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమె నిద్రపోతున్న అతని జుట్టు కత్తిరించడంతో సంసోను తన అపారమైన శక్తిని పూర్తిగా కోల్పోయాడు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని బంధించి దారుణంగా కళ్ళు ఊడదీసి చీకటి జైలులో పడేశారు. చివరగా శత్రువులందరూ ఒకేచోట చేరినప్పుడు సంసోను దేవునిని కన్నీటితో ప్రార్థించి తన చివరి శక్తిని పొందాడు. తన 2 చేతులతో ఆ భవన స్తంభాలను కూల్చివేసి తన ప్రాణాన్ని అర్పిస్తూ శత్రువులందరినీ ఒకేసారి అంతం చేశాడు. Download ShareChat.